అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మహిళలు నాగుల పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయాలకైతే క్యూ కడుతున్నారు. నాగుల పంచమిని పురస్కరించుకొని పాముల పుట్టలో పాలు పోస్తూ అంతేకాకుండా స్వామి దర్శనానికి సైతం క్యూ కడుతున్న పరిస్థితి నెలకొంది. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షగుర్తిలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఎట్లా కొనసాగుతుంది? అంటే ఉదయం ఎన్ని గంటల నుంచి పాముల పుట్టలో పాలు పోస్తున్నారు? మార్నింగ్ 4 to 5 నుండి వస్తారు. ఓకే, ఉదయం 5 గంటల నుండి వస్తారు, 12 వరకు వస్తారు. పాలు, ఇంకా పూలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొస్తారు. మరి ఎన్ని గంటలకు వచ్చిరమ్మా మీరైతే? మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇక్కడ క్యూ ఉన్నది. టెంపుల్ చాలా చిన్నగా ఉన్నది, ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది భక్తులకి. టెంపుల్ కొంచెం పెద్దగా ఉంటే మళ్ళీ ఇక్కడ రోడ్డు పైన ఉన్నది టెంపుల్ అనేది, దానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అటు ఇటు ఇబ్బంది పడుతున్నారు భక్తులు. అయితే టెంపుల్ని కొంచెం అభివృద్ధి చేస్తే టెంపుల్ లోపలనే భక్తులు పూజలు చేసుకునే విధంగా ఉంటే ఇంకా బాగుంటుందని ఒక ఆలోచన. అంతే. అంటే ఇంకా పేలాలు ఇట్లా తీసుకొస్తారు కదా, ఎందుకంటే వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే పాపాలు తొలగిపోవడానికి సైతం ఆ పేలాలు అయితే తీసుకోవాలని చెప్తుంటారు కదా, ఇంకా ఏమేమి తీసుకొచ్చారు మీరైతే? పేలాలు, పసుపు, కుంకుమ, పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చినాం మేము. అవును. అమ్మ, మీరు పోసిరా పుట్టల పాలు పోసిరా మీరు? ఇంకా లేదు, ఇప్పుడే లైన్లో ఉన్నాం. టైం బాగా పట్టేటట్టుంది. కనుక గుడి మాత్రం మంచిగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. దేవుడు మంచిగా అనిపిస్తే ప్రతి సంవత్సరం మేము పోస్తాం, మంచిగా అనిపిస్తుంది. గుడిని కొంచెం మంచిగా డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. ఎంతసేపు పడుతుంది అమ్మా దర్శనానికి సంబంధించి? ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నాను మీరు? హాఫ్ అన్ అవర్ ఇంకా హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే పట్టేటట్టుంది. అమ్మ, ఏం చెప్తారు మీరైతే? ఏం లేదు, గుడికి మంచిగా చేయాలనే కదా మా కోరిక. అంటే ఇప్పుడు ఏళ్ళ నుంచి ఉంది కదా, ఇది అందరికి ఇష్టమే ఈ గుడి అంటే. అందరు వస్తారు, అది సంవత్సరం కోసం వస్తారు కానీ మంచిగా పాలు పోస్తారు. కానీ ఇంకా కిందనే అంతా ఇది అయిపోతుంది, గదే అందరికి ఇబ్బంది అవుతుంది. పాలు పోసడానికి అంత కింద పోతుందని గదే ఇబ్బంది. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు ఊళ్ళే కూడా. అంటే ఏం చెప్తారు నాగుల పంచమి గురించి అయితే ప్రధానంగా ఏం చెప్తారు? ప్రధానంగా అంటే ఇక అందరికీ మంచిగానే భక్తి, అందరు భక్తిగా మంచిగా పోసుకుంటారు, సంతోషంగా పోతారు, సంతోషంగా వస్తారు. సంతోషం, అందరికి సంతోషం కదా, ఇక ఊరు అందరికి సంతోషమే. అంటే ఇప్పుడున్న చిన్న పిల్లలకి నేర్పిస్తున్నారు మరి పుట్టలో పాలు వేయడం కావచ్చు, ఇతరత్ర కొంత భక్తి శ్రద్ధలు అయితే నేర్పిస్తున్నారు. అందరికి భక్తి అన్నీ బాగానే ఉన్నది. వస్తారు, పిల్లలని తీసుకొని వస్తారు, వచ్చి మంచిగానే పోసుకుంటారు, పోతారు. ఇక ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వస్తారు, పోతారు. అమ్మ, ఏం చెప్తారు మీరైతే? దేవుని గురించి అంటే చాలా పవర్ఫుల్ దేవుడు, ఏది మొక్కుకుంటే అదే అవుతుంది. చాలా బాగుంటుంది. మేము ప్రతి సంవత్సరం వస్తాం, మొక్కుకున్న కోరికలకు నెరవేరుతాయి. అంటే మామూలుగా నాగుల పంచమి గురించి అయితే ఏం చెప్తారు? ఈరోజు నాగుల పంచమిని పురస్కరించుకుని అయితే చాలా మంది మహిళలు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది, పుట్టలో పాలు వేయడం జరిగింది. అంతేకాకుండా స్వామి దర్శనానికి సైతం రావడం జరిగింది కదా, కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అంటున్నారు, రోడ్డు మీద నిలబడ్డారు కదా. ఇంకా ఏం చెప్తారు నాగుల పంచమిని పురస్కరించుకుని అయితే ఏం చెప్తారమ్మా? నాగుల పంచమి అంటే ఈరోజు నాగుల పంచమి అందరు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు అందరూ మొక్కుకుంటారు. అన్ని పాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొస్తారు, మొక్కుకుంటారు. జొన్న పేలాలు ప్రత్యేకం, ఇవి పసుపు, కుంకుమ, ముది బస్తీలు, పువ్వులు. చెప్పమ్మా, ఏం చెప్తావు నువ్వైతే? ఇవి పూర్వకాలం నుంచి ఉన్నది గుడి. అప్పటి నుంచి అయినా గుడి అభివృద్ధి లేదు. కోరుకున్న మనసులో కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మేము సంవత్సరానికి ఒకసారి వచ్చి పూలు, పండ్లు, పాలు అన్నీ సమర్పించుకుంటున్నాము. ఆలయ అభివృద్ధి జరిగితే బాగుంటుందని మీరు భావిస్తున్నారు? ఆలయ అభివృద్ధి జరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాం. పాలు కిందికి పోతున్నాయి, కాళ్ళ కిందికి పోతున్నాయి అని అదే మాకు బాధ ఉన్నది. కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. చిన్న పిల్లల్ని తీసుకొని సైతం ఆలయానికి అయితే రావడం జరిగింది. అమ్మ, పోసి పుట్టల పాలు? ఇంకా పోయలేదు, మేము వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది, నిలబడి ఉండడం అవుతుంది. ఇక్కడ కరెక్ట్ సదుపాయాలు ఏం లేవు. ఇది ఎందుకంటే నాగుల పంచమి స్పెషల్ ఏమిటంటే మనకు ఏదైనా కాలసర్ప దోషాలు ఉన్నా కానీ, కుజ దోషాలు ఉన్నా కానీ, ఇంకేమన్నా మనకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ ఈ పాలు పోయడం వల్ల మనకు తొలగిపోతాయని ఒక నమ్మకం. సంవత్సరానికి ఒకసారి అట్లా పోయడం వల్ల మనకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోతాయని ప్రజల నమ్మకం అన్నట్టు. అందుకే ఇక్కడికి వచ్చి అందరం పాలు పోస్తూ ఉంటాము. కోరికలు నెరవేరుతున్నాయమ్మా? కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అందరి నమ్మకం. కంపల్సరీ నెరవేరుతున్నాయి కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ వేసిన పేలాలను సైతం ఇప్పుడు వినాయక చవితి వరకు అయితే దాచిపెడతారు. అంతేకాకుండా ఆ రోజు తింటే చంద్రుడిని చూసిన దోషాలు సైతం పోతాయని హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే చెప్తుంటారు కదా, మీకు తెలుసా? తెలుసు, అంటూ ఉంటారు. వినాయక చవితి వరకు ఇవి దాచిపెట్టాలి, చంద్రుని చూసినాక తినాలి, అట్లా అంటూ ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరైతే? మాది ఇక్కడే ఘర్షగుర్తి. ఓకే, ఏం చెప్తారమ్మా నాగుల పంచమిని పురస్కరించుకొని?
నాగుల పంచమి చాలా స్పెషల్ మాకైతే. మాకు ఒక్క పొద్దులు ఉంటాయి, మంచి మాకైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. మరికొంతమంది మహిళలు ఉన్నారు, ఒకసారి వారు ఏం చెప్తారు విందాం. అమ్మ ఏం చెప్తావు? ఇదే మాకు కనిపించకపోతే మేము రాకపోతే మాకు మంచిగా అనిపించేది, మంచిగా అనిపించేది. పాము కనిపించినట్టు అవుతుంది, కళల నీడల వచ్చిన ప్రతి సంవత్సరం పోతాం, పోసేటోళ్ళు అంతా వస్తాం. మమ్మల్ని చూసి కూడా బాగా మంది పిల్లలు అయిన వాళ్ళు కూడా కానోళ్ళు కూడా అందరూ పోతారు. ఇవ్వలో పోయిన వాళ్ళు కానీ ఏమేమి సమర్పిస్తారు ఇక్కడ? ఏంటిదా పాలాలు, ఆగు పాలు తేవాలి, కుంకుమ, బొట్టు, పసుపు, ఊదిబత్తీలు, కొబ్బరికాయ అన్ని తీసుకొస్తాం. ముస్లింలు అయినా మేము నమ్ముకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు హిందువులతో పాటు ఇతర కులస్తులు, ముస్లింలు కావచ్చు, ఇతరత్ర సైతం మేమైతే ఖచ్చితంగా ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి పాముల పుట్టలో పాలు పోస్తాము, ఇట్లా చేయకపోతే మాకు పాములు కళ్ళలో కనిపిస్తాయంటూ సైతం ఒక మహిళ చెప్తున్నారు. అంతేకాకుండా మేము ఉదయం నుంచి నాగుల పంచమిని పురస్కరించుకుని ఆలయాలకైతే రావడం జరుగుతుంది. పాముల పుట్టలో పాలు పోసి అంతేకాకుండా ఇతరత్ర సైతం పూజ నైవేద్యాలు సమర్పిస్తున్నాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. కొంత ఆలయాన్ని సైతం అభివృద్ధి చేస్తే బాగుంటుందంటూ ఇక్కడ ఉన్న మహిళలు ప్రధానంగా వెల్లడిస్తున్నారు. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైతం నాగుల పంచమిని పురస్కరించుకొని మహిళలు పెద్ద ఎత్తున ఆలయాలకు క్యూ కడుతున్న పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.